మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసిలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసిలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసి ప్రవాహం ఎక్కువ ఉండడంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమంటున్నారు. ఇక మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసిలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి. మూసిలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్లు దొరకలేదు. 10 కిలోమీటర్ల వరకు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మూసి ప్రవాహం ఎక్కువ ఉండడంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి. గాంధీ మార్చురీలోనే స్వాతి మొండెం ఉంది. పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మేడిపల్లి స్వాతి హత్యకు సంబంధించి శరీర భాగాలు పూర్తిగా దొరకని పరిస్థితిలో వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అక్కడ వారు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి చూస్తే స్వాతి మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే భర్త మహేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. అయితే స్వాతి పైన అనుమానంతోనే ఈ యొక్క హత్య చేసినట్లుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే స్వాతి రెండోసారి యొక్క గర్భవతి అయిన నేపథ్యంలో ఈ యొక్క గర్భం తన వల్ల రాలేదని చెప్పి కూడా పూర్తిగా స్వాతిని కూడా పలుసార్లు అనుమానించి స్వాతితో గొడవ పెట్టుకున్నాడు. అయితే గొడవ పెట్టుకున్న నేపథ్యంలో స్వాతిని మర్డర్ చేసేందుకు కూడా బోడుపల్లో ఒక బ్లేడ్ను కూడా కొనుగోలు చేశారు. యాక్సెడ్ బ్లేడ్ కొనుగోలు చేసి స్వాతిని హత్య చేసి దాని తర్వాత కాళ్ళు చేతులు కూడా పూర్తిగా వేరువేరు చేసి ఈ యొక్క కాళ్ళు చేతులను కూడా కవర్లో పెట్టి మూసి నదిలో కూడా పడేశారు. అయితే ఈ యొక్క మూసీ నదికి సంబంధించి ఒక కాళ్ళు చేతులు కూడా దీనికి సంబంధించి గజ ఈతగాళ్లతో కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడ కూడా ఈ యొక్క శరీర భాగాలు మాత్రము లభించలేదు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మాత్రము మూసీలో యొక్క ప్రవాహము ఎక్కువగా ఉండటంతో వాటన్ని కూడా కొట్టుకుపోయాయని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే దాదాపు 10 కిలోమీటర్ల మేరకు కూడా పూర్తిగా ఈ యొక్క ఆనవాళ్ళ కోసము గాలింపు చర్యలు చేపట్టినా కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి శరీర భాగాలు మాత్రం లభించలేదు. అయితే స్వాతి మొండెం మాత్రం ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో ఉంది, మార్చురీలో. అయితే పూర్తిగా దీనికి సంబంధించి చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, పూర్తిగా శరీర భాగాలు ఇస్తేనే ఈ యొక్క డెడ్ బాడీని కూడా తీసుకెళ్తామంటూ కూడా తల్లిదండ్రులు గాంధీ హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనంతా కూడా దీనికి సంబంధించి మహేందర్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి గ్రామంలో కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే వికారాబాద్ కామారెడ్డిగూడలో ఈ యొక్క మహేందర్ కుటుంబ సభ్యులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మహేందర్ రెడ్డి కుటుంబం పైన కూడా దానికి సంబంధించి దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము ఈ యొక్క మర్డర్ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. అయితే మహేందర్ రెడ్డి మాత్రం ఈ యొక్క మర్డర్ చేసి దాని తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా ఈ యొక్క మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. దాని తర్వాత పోలీసులు ఇంటికి వెళ్ళి పూర్తిగా పరిశీలించగా అక్కడ డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళన్నిటి కూడా గుర్తించిన నేపథ్యంలో మహేందర్ రెడ్డిని పూర్తిగా అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే స్వాతి మాత్రం తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అంతేకాకుండా తన పైన దీనికి సంబంధించి స్వాతి పైన పూర్తిగా అనుమానం ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క మర్డర్ జరిగిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు ఈ యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే మరోవైపు చూస్తే గాంధీ హాస్పిటల్లో మాత్రము నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే స్వాతికి సంబంధించిన ఆనవాళ్ళు అంటే ఈ యొక్క చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, శరీర భాగాలన్నీ కూడా తమకు ఇస్తేనే ఈ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్తాం, లేదంటే మాత్రం తీసుకెళ్లము అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తారు. అయితే స్వాతి మొండెంకి సంబంధించి ఇప్పటికే అక్కడ DNA పరీక్షలతో పాటు FSL రిపోర్టు కూడా దీనికి సంబంధించి పంపించారు. ఎందుకంటే FSL రిపోర్ట్లో దీనికి సంబంధించి
పూర్తిగా ఆధారాలు కూడా లభించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావించి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం మహేందర్ రెడ్డికి సంబంధించి కస్టడీ తీసుకుంటారు, దాని తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తారు, ఎలా హత్య చేశారు, దాని తర్వాత యాక్సిడెంట్ ప్లేట్ తో ఎలా ఈ యొక్క శరీర భాగాలను వేరు చేశారని దానిపైన కూడా పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన దాని తర్వాత దీనికి సంబంధించి మరికొన్ని యొక్క ఆధారాలు కూడా సేకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.